Good morning, students. Today I am discussing about the topic is bonsai. Bonsai means two words అనమాట. Bonsai means bon means tree. అదేవిధంగా sai means tree. Bonsai tree in a tray. Bonsai అంటే ఏంటమ్మా? Tree in a tray. Bonsai అనేది two words mixing కలిగిన దాన్ని మనం బాన్సాయిగా పిలుస్తున్నాం. బాన్ అండ్ సాయి. బాన్ మీన్స్ ట్రే, అదేవిధంగా ట్రీ, సాయి మీన్స్ ట్రీ అనమాట. ట్రేలో ట్రీని పెంచడం, దాన్ని ఏమని పిలుస్తున్నాం? ట్రీ ఇన్ ఏ ట్రేగా పిలుస్తున్నాం అనమాట. ట్రీ ఇన్ ఏ ట్రే అని పిలుస్తున్నాం. దీన్ని బాన్సాయిగా పిలుస్తాం అనమాట. ఎక్కువగా దీన్ని మన ప్రజెంట్ అయితే వరల్డ్ వైడ్గా అన్ని దేశాల్లో ఎక్కువగా దాన్ని పెంచుతూ ఉంటున్నారు. అంటే ఒక ప్లాంట్ని తీసుకొని దాన్ని పాట్లో పెట్టి కుండీ సైజుకి దాన్ని పెద్ద ప్లాంట్ అయితే హైట్ అవ్వదు, కానీ స్టెమ్ మాత్రం పెద్దదవుతుంది అనమాట. స్టెమ్ స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. ప్లాంట్ మాత్రం చూడడానికి పొట్టిగానే ఉంటుంది. కుండీ సైజులో దీన్ని మంచి పెద్ద ట్రంక్ అయ్యేలాగా, బాగా పెద్ద స్టెమ్ వచ్చేలాగా పెంచుతారనమాట. దీన్ని అంటే డార్క్ ప్లాంట్స్, పార్ట్స్లో డార్క్ ప్లాంట్స్గా పెంచడాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే బాన్సాయిగా పిలుస్తున్నాం అనమాట. బాన్సాయి ప్లాంట్స్ మీరు చూసుంటారు కదా. ప్లాంట్ పార్ట్లో మనకి ఇంత చిన్న ప్లాంటే ఉంటుంది, కానీ దాని యొక్క స్టెమ్స్ తీసుకుంటే, ట్రంక్ తీసుకుంటే చాలా పెద్దది ఉంటుంది అనమాట. కాండం తీసుకుంటే మంచి సైజు, పెద్ద సైజు, ఇంతంత పెద్ద సైజులో బాగా ఓల్డ్ చాలా ఇయర్స్ అయిన ప్లాంట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ మనం పార్ట్స్లో దీన్ని డార్క్ ప్లాంట్గా, స్ట్రాంగ్ ప్లాంట్గా పెంచడానికి ఏమని పిలుస్తున్నాం? బాన్సాయిగా పిలుస్తున్నాం అనమాట. ఎక్కువగా దీన్ని మనకి పూర్వం రోజుల నుంచి ఎక్కువగా దీన్ని ఎవరు పెంచేవారంటే ఈ జపనీస్ కానీ చైనీస్ కానీ ఎక్కువగా దీన్ని బాన్సాయిని ట్రేస్లో వెళ్ళి పెంచుకుంటూ ఉండేవారు అనమాట. ఈ బాన్సాయిని ఒక ఆర్ట్గా తీసుకొని వాళ్ళు పెంచుకుంటూ ఉండేవారు. వాళ్ళ మనకి పూర్వ రోజుల్లో కింగ్స్ ఉండేవారు కదా, రాజులు ఉండేవారు కదా, వాళ్ళు కూడా ఒక హాబీగా తీసుకుని దీన్ని ఎక్కువగా వాళ్ళ గార్డెన్స్లో ఈ బాన్సాయి ప్లాంట్స్ని ఎక్కువగా పెంచుకునేవారు అనమాట. వీటిని బాన్సాయి ప్లాంట్స్ని తర్వాత వీళ్ళు చైనీస్, జపనీస్ దీన్ని ఒక హాబీగా చేసుకొని ఈ బాన్సాయి ప్లాంట్స్ని వాళ్ళు పెంచడం అనేది చేశారనమాట, గ్రోత్ అనేది. నెక్స్ట్ గ్రాడ్యువల్గా అన్ని కంట్రీస్లో కూడా దీన్ని పెంచినప్పుడు వరల్డ్ వైడ్గా ఎక్కడ తీసుకున్నా కానీ బాన్సాయి ప్లాంట్స్ అనేవి ఫేమస్ అయిపోయినాయి అనమాట. ఎక్కడ చూసినా కానీ బాన్సాయి ఫేమస్ అయిపోయినాయి. మన ఇండియాలో కూడా, ఇండియాలోనే అండి విలేజెస్లో కూడా మనకి బాన్సాయి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ బాన్సాయి ప్లాంట్ ఉన్నదంటే ఇప్పుడు మనం మామూలుగా దీన్ని కొంచెం పెద్ద ట్రంక్ ఉన్నదాన్ని మనం కొనుక్కోవాలనుకోండి, థౌజండ్స్లో ఉంటుంది అనమాట. దాన్ని మనం చిన్న ప్లాంట్ దగ్గర నుంచి మనమే ప్రిపేర్ చేసుకున్నామంటే, మనం చిన్న ప్లాంట్ తెచ్చుకొని మనమే ప్రిపేర్ చేసుకుంటే మనకి కాస్ట్ తగ్గుతుంది. అదే మనం బాన్సాయిగా ఉన్న ట్రీ తెచ్చుకోవాలంటే కనుక మనకి కాస్ట్ థౌజండ్స్లో అయిపోద్ది అనమాట. అంత ప్రజెంట్ వాటికి అంత డిమాండ్ ఉందన్నమాట. ఇది రెండు పదాల కలయికగా ట్రీ ఇన్ ఏ ట్రేగా పిలుస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్లాంట్స్ని మనం హైట్ అవనివ్వకుండా షార్ట్గానే పెంచుతూ, పొట్టి మొక్కలుగానే పెంచుతూ ఉంటాం అనమాట. ట్రేస్లో పెంచే టెక్నాలజీ ఏదైతే ఉందో, టెక్నాలజీ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం బాన్సాయిగా పిలుస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్లాంట్స్ని, బాన్సాయి ప్లాంట్స్ని చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి? ప్లాంట్ సెలెక్షన్ అనమాట. ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటాం అనమాట. దాంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ప్లాంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటామంటే, కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ప్లాంట్ని మనం తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ ఫస్ట్ చేసేది స్ట్రాంగ్గా ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే, స్ట్రాంగ్గా ఉండడం అంటే దాని యొక్క మనకి స్టెమ్ అది కూడా ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలాంటి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం దీన్ని ట్రేస్లాగా పార్ట్స్లో పెంచుకుంటాం కదా. పెంచినప్పుడు ఏం చేస్తాము?
కంటిన్యూస్గా దానికి ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రూనింగ్ చేస్తూ ఉంటాం అనమాట. కంటిన్యూస్గా ఏం చేస్తాము, దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఉంటాము. ఇలా ప్రూనింగ్ చేసినప్పుడు మనం తట్టుకునే కెపాసిటీ ఆ ప్లాంట్ కలిగి ఉండాలన్నమాట. ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం బాన్సాయ్ ప్లాంట్గా చేసుకోవడానికి. కొంచెం స్ట్రాంగ్ ఉన్న ప్లాంట్ని తీసుకుంటున్నాం. స్ట్రాంగ్ ఉన్న ప్లాంట్ మనం ఏం చేస్తాము, పెద్దదామనే పోదాన్ని డార్క్ ప్లాంట్గానే ఉంచుతాం కదా. ఇలా ఉంచేటప్పుడు ఏం చేస్తామంటే ప్రూనింగ్ కంటిన్యూస్గా ఎక్కువ సార్లు మనం ప్రూనింగ్ చేస్తూ ఉంటాము. మనం ప్రూనింగ్ చేసినప్పుడల్లా అది తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అందుకని దాన్ని ఏం చేస్తున్నాం, మనం తీసుకునేటప్పుడు స్ట్రాంగ్ ప్లాంట్ని తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇది చూడడానికి స్టెమ్ అంతా కూడా న్యాచురల్ స్ట్రాంగ్ స్టెమ్ లాగా కనిపించేలా అంటే ప్లాంట్ తీసుకోవాలన్నమాట. అంటే న్యాచురల్గా కొంచెం పెద్ద స్టెమ్ కలిగి చూడడానికి మనకి న్యాచురల్గా ఉండేలాంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క స్టెమ్ కూడా ఎలా ఉండాలంటే మనకి భూమికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలన్నమాట. భూమికి దగ్గరగా కాండం కలిగిన ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. కాండము అదేవిధంగా స్టెమ్స్ అన్నీ కూడా స్టెమ్ అండ్ బ్రాంచెస్ కూడా. నెక్స్ట్ వీటి యొక్క గ్రోతింగ్ అనేది ఎలా ఉండాలంటే సీజనల్కి చేంజ్ అవుతూ ఉంటాయి కదా ప్లాంట్స్, అలాంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఋతువుకి మార్పులకి అంటే ఇప్పుడు సీజనల్లో వచ్చే చేంజెస్కి ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి ప్లాంట్స్ని మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇలాంటివి కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ బాన్సాయ్ ప్లాంట్స్గా మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవి సూటబుల్గా ఉంటాయి అన్నమాట. సూటబుల్ ప్లాంట్స్గా ఉంటాయి. ఇది ప్లాంట్ యొక్క సెలెక్షన్ అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బాన్సాయ్. ఫస్ట్ తీసుకునేది ఎలాంటివి తీసుకుంటున్నామంటే ఈ బాన్సాయ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా పెరుగుతుంది అనమాట. ఇది మామూలుగా మనం చిన్న స్టెమ్మే వేసుకున్నాం కానీ యాక్చువల్గా ఈ స్టెమ్ అంతా కూడా ఇంకా పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉండి బ్రాంచెస్ కూడా ఇప్పుడు మనకి బ్రాంచెస్ కూడా ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉంటాయి అనమాట. స్ట్రైట్గా పెరుగుతుంది. మనకి ఇంత వేసుకున్నది చిన్న ప్లాంట్ లాగా వేసుకున్నాం కానీ ఇది లైక్ ఏ ట్రీ అనమాట. అంటే పెద్ద పెద్ద ట్రంక్ ఇంత పెద్దగా ఉంటుంది, స్టెమ్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట. చూడగానే మనకి చాలా పెద్ద ట్రీ అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అది పాట్లోనే ఉంటుంది కానీ చూడడానికి స్ట్రైట్గా పెరుగుతుంది, పెద్ద ట్రంక్ ఉంటుంది. పెద్ద ట్రంక్ ఉండి చుట్టూ మనకి ట్రంక్ చుట్టూ బారుకుంటుంది కదా, చూడడానికి చాలా ఓల్డ్ ప్లాంట్ లా అనిపిస్తుంది అనమాట. అంత చాలా పెద్ద ప్లాంట్ ఇది అన్న ఫీల్ వస్తుంది అనమాట. ఆ విధంగా దీన్ని ఈ బ్రాంచెస్ అన్ని కట్ చేసుకుంటూ ఓన్లీ స్టెమ్ మాత్రం పెద్దగా పెరిగేలా చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్లో స్ట్రైట్గా పెరిగేది అనమాట. నిటారు సైజ్ ఫస్ట్ ఏంటి, నిటారు. ఇదంతా కూడా మనకి ఎలా పెరుగుతుంది ఇది ఒకే ఒక స్టెమ్మే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. బ్రాంచెస్ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ట్రంక్ అంతా కూడా పెద్దగా అయ్యేలాగా స్ట్రైట్గానే పెంచుతాం అనమాట. ఇది నిటారు శైలి ఫస్ట్ వన్ అనమాట క్లాసిఫికేషన్లో. సెకండ్ వన్ మెలికలు తిరిగిన శైలి. రెండోది ఏంటమ్మా, మెలికలు తిరిగిన శైలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేసాము, మనకి ఎలా కావాలంటే అలా తిప్పేసుకున్నాం. కనిపిస్తుంది కదా, మొత్తం ఈ స్టెమ్ అంతా కూడా ఏం చేసాము, మెలికలు తిప్పేసాం. మరి ఎలా మెలికలు తిరుగుద్ది, దీనికి ఏం చేస్తామంటే వైర్తో దీన్ని చుట్టేస్తాం అనమాట స్టెమ్ని. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే చిన్నగా ఉన్నప్పుడే ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ మనకి జీ వైర్లు అవి ఉంటాయి కదా, వైర్స్ ఉంటాయి కదా, ఈ వైర్స్తో వీటిని ఏం చేస్తామంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వీటిని స్టెమ్ చుట్టూ కూడా మనం ఏం చేస్తామంటే షేపుల్లాగా ఆ వైర్తో చుట్టేస్తాం అనమాట. ఇలా చుట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ షేప్కి అయితే ప్లాంట్ని కన్వర్ట్ చేసి ఉంచామో అదే షేప్లో ఇంకా మనం వైర్ తీసేసిన తర్వాత కూడా ప్లాంట్ అలాగే ఉండిపోద్ది అనమాట. ఈ విధంగా మెలికలు తిరిగిన శైలి చూడడానికి ఇవి చాలా అందంగా ఉంటాయి అనమాట. మొత్తం మనకి ఈ స్టెమ్ అంతా కూడా కాండ భాగం అంతా కూడా లావుగా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ మనకి కింద బ్రాంచెస్ దగ్గర ఓన్లీ లీవ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. చూడడానికి ఇది అందంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెలికలు తిరిగిన శైలి చెప్పుకున్నాం కదా, అంటే ఇప్పుడు మనం వైర్ తీసుకొని ఏం చేస్తామంటే ఈ స్టెమ్ని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని చేంజ్ చేసేసుకుంటాం అనమాట. వైర్తో ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తిప్పేసుకుంటాం అనమాట. ఇంకా మనం వైర్ తీసేసిన తర్వాత కూడా స్టెమ్ అదే స్ట్రాంగ్గా అదే షేప్లో అలా ఉండిపోద్ది అనమాట. చూడడానికి ఇది చాలా అందంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏటవాలు లేదా ఫ్యాంకన్ టైప్ అనమాట.
నెక్స్ట్ ఏంటి, ఏటవాలు లేదా ఫ్యాకన్ టైప్గా పిలుస్తాం అనమాట దీన్ని. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మన ఇష్టం, ఎలా కావాలంటే అలాగే తిప్పేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీన్ని ఏటవాలు లేదా ఫ్యాకన్ టైప్గా పిలుస్తాం అన్నమాట. ఈ మొత్తం స్టెమ్ అంతా కూడా మనకి ఈ విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. స్టెమ్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇంకే ఈ టైప్లో మనకి అంటే లీవ్స్ మధ్యలో లీవ్స్ కూడా వేసుకోండి అంతే. లీవ్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని లీవ్స్ వేసేసుకుంటాం. మన ఇష్టం అన్నమాట. ఈ విధంగా దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం ఏటవాలు లేదా ఫ్యాకన్ రకంగా పిలుస్తాం అనమాట. ఏటవాలు ఆర్ ఫ్యాకన్, ఏటవాలు లేదా ఫ్యాకన్ టైప్గా పిలుస్తాం అనమాట. ఇది థర్డ్ వన్. దీన్ని ఏం చేస్తామంటే ఏటవాలు కన్నా పెంచుతాము, లేకుంటే ఇలా ఫోల్డింగ్స్ చేస్తే ఏటవాలుగా పెంచుతాం అనమాట. చూడడానికి ఇది ఒక సైడ్కే కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్లాంట్ అంతా కూడా. ఇది ఏటవాలు కన్నా ఇది. దీన్ని హంకన్ శైలిగా పిలుస్తాం అనమాట. దీన్ని హంకన్ శైలిగా పిలుస్తాం. దీన్ని హంకన్ శైలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 2-3 ఫోల్డ్స్ చేస్తాం అనమాట. ఒక 2 లేదా భూమికి దగ్గరగా ఏం చేస్తామంటే ఒక 2-3 ఫోల్డ్స్ చేస్తాం. ఫోల్డ్స్ చేసి ఇంకా పైన కూడా మన ఇష్టం, కొంచెం బొడుపులుగా ఇక్కడ ఒక బొడుపు ఇక్కడ ఒక బొడుపు అలా వచ్చినట్టు ఏం చేస్తామంటే అలా ఫోల్డ్ చేసి భూమికి దగ్గర మాత్రం ఎక్కువ మీద 2-3 బెంకులు తిప్పి పై నుంచి ఏమో కొంచెం బొడుపుల్లాగా వచ్చేలా చూస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తున్నామంటే హంకన్ టైప్గా పిలుస్తున్నాం అనమాట. హంకన్ టైప్ అని పిలుస్తున్నాం అనమాట. హంకన్ శైలి. భూమికి దగ్గరగా ఏం చేస్తున్నాము 2-3 ఫోల్డ్స్ ఇస్తాము. ఇచ్చి మిగతా పైన అంతా కూడా కొంచెం బొడుపులుగా స్టెమ్ అంతా దాన్ని కూడా ఏం చేస్తాం ఫోల్డ్స్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తున్నాము హంకన్ శైలి అని పిలుస్తాం అనమాట. ఇది థర్డ్ వన్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. హంకన్ శైలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఏటవాలు లేదా ఫ్యాకన్ అనమాట. ఏటవాలు అంటే ఇంక ఇలా వచ్చేస్తుంది ప్లాంట్ అంతా కూడా, ఇంక ఇలా ఉండిపోద్ది అనమాట. ఇదంతా స్టెమ్ కదా, పార్ట్ మనకి ఇక్కడ ఉంటుంది, ప్లాంట్ అంతా కూడా ఇలా ఏటవాలుగా అలా ఉండిపోద్ది అనమాట. దీనికి మనం బ్రాంచెస్ అన్ని ఇక్కడ ఉండిపోతూ ఉంటాయి. దీన్ని ఏటవాలు లేదా ఫ్యాకన్ టైప్గా పిలుస్తాం అనమాట. బ్రాంచెస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇది ఇంకా ప్లాంట్ ఇక్కడ మనం పాట్లో పెడతాం. ప్లాంట్ అంతా కూడా ఇలా ఏటవాలుగా ఉంటుంది అనమాట. ప్లాంట్ మొత్తం కూడా ఎలా ఉంటుంది,
ఏటవాలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాస్కెట్ లేదా కెనగాయ. కాస్కెట్ లేదా కెనగాయ. ఇక్కడ మనకి ఏటవాల టైప్లో ఒక వైపు ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఈ నెక్స్ట్ ఏంటి కాస్కెట్ లేదా కెనగాయ టైప్గా తీసుకుంటున్నాం అనమాట. కాస్కెట్ లేదా కెనగాయ టైప్. దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇది కూడా ఒక వైపుగా ఉంటుంది అనమాట. ప్లాంట్ అంతా కూడా ఇక్కడ కూడా ఒక వైపుగా ఉంటుంది. ఈ విధంగా ఏదో కిందకి హ్యాంగ్ అయినట్టు ఉంటుంది అనమాట. ప్లాంట్ అంతా కూడా ఎలా ఉంటుంది, కింద వైపుకి హ్యాంగ్ అయినట్టు ఉంటుంది అనమాట. ప్లాంట్ అంతా కూడా మొత్తం మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్లాంట్ అంతా. ప్లాంట్ మొత్తం ఇలా కిందకి హ్యాంగ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని ఏదైనా హైట్ లో ఒక స్టాండ్ మీద దేని మీద పెడతారనమాట. స్టాండ్ మీద పాట్ పెట్టి పాట్ లో ఈ ట్రీ కిందకి ఏదో హ్యాంగ్ అయినట్టు ఉంచుతారనమాట. స్టెమ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. స్టెమ్ అంతా కూడా పెద్ద స్టెమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. స్టెమ్ మాత్రం చూడడానికి పెద్దది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది కూడా మనకి ఏదో ఒక సైడ్కి ఉంటుంది అనమాట, హ్యాంగ్ అయినట్టు కిందకి. దీన్ని కాస్కోడ్ లేదా కెనగాయ టైప్గా పిలుస్తాం అనమాట. కాస్కోడ్ లేదా కెనగాయ. కాస్కోడ్ లేదా కెనగాయ టైప్గా పిలుస్తాం అనమాట. ఓకేనా? ఏదో ఒక వైపుకి కుండీలో అంచు వెంట దీన్ని పెడతాం అనమాట. కుండీలో ఎక్కడ అంచు వెంట పెట్టి ఉంచుతాం అనమాట. ఏదో ఒక పక్కకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఏదో ఒక పక్కకి హ్యాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బోన్సాయ్. బోన్సాయి తయారీ విధానం. ప్రిపరేషన్ ఆఫ్ బోన్సాయ్. ఈ బోన్సాయిని మనం ప్రిపేర్ చేయడానికి ఏం చేస్తాం, ఫస్ట్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ప్లాంట్ని ఫస్ట్ ఏం చేస్తాము, సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏం చేస్తాము అంటే సెలెక్ట్ చేసుకోవడానికి వాటిని సీడ్స్ అన్న వేసుకోవచ్చు, లేకుంటే కటింగ్స్ అన్న తెచ్చుకోవచ్చు, లేకుంటే ప్లాంట్ అన్న తెచ్చుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకునేటప్పుడు తయారు చేసేటప్పుడు బోన్సాయికి మనకి అవసరమైన అనుకూలంగా ఉన్న సీడ్స్ని ఆ సీడ్స్ అన్న వేసుకుంటాము, లేకుంటే కటింగ్స్ అన్న తెచ్చుకుంటాం, లేకుంటే ప్లాంట్ అన్న తెచ్చుకుంటాం అనమాట. నారు మొక్కలు కానీ లేకపోతే క్రాఫ్టింగ్ ద్వారా కానీ తెచ్చుకుంటాం అనమాట. ఫస్ట్ తెస్తాం. తీసుకొచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు విత్తనాలు వేసాం అనుకోండి, లేకుంటే సీడ్లింగ్స్ వేసాము, లేకుంటే కటింగ్ తెచ్చి వేసాము. ఈ ఫస్ట్ నుంచి కూడా మొక్కల్ని ఏం చేస్తామంటే ఈ బోన్సాయి పెరిగేలాగానే వాటికి ఇప్పుడు మనకి ఏదన్నా చదువుకోవాలి అనుకున్నప్పుడు చదువుకుని కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలియడం కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బోన్సాయిని పెంచేటప్పుడు కూడా ఏం చేస్తామంటే దాన్ని ఈ బోన్సాయి షేప్లో రావడం కోసం ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ప్రూనింగ్ చేస్తూ దాన్ని ఎలా కావాలంటే అలా వంచుతూ ఉంటాం అనమాట. మనకి చెప్తా ప్రోవర్బ్ ఉంటుంది కదా, మొక్క వంగనిది మ్రానే వంగదని చెప్తారు కదా. అలాగే ఇప్పుడు బోన్సాయి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చిన్నప్పటి నుంచి ప్లాంట్ని మనం ఎలా కావాలంటే అలాగా దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదే మనం పెద్ద అయిపోయిన తర్వాత చూసుకుందాంలే, ప్లాంట్ చిన్నగా ఉంది, అది ట్రీ అయిన తర్వాత చేసుకుందామంటే అప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా అది పెద్ద అయిన తర్వాత చేంజ్ అవ్వదు అనమాట. కాబట్టి ఏం చేస్తాం, చిన్న ప్లాంట్ నుంచి దాన్ని ఒక ట్రైన్ అప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. చిన్న ప్లాంట్ నుంచి దాన్ని
మనకి ఎలా కావాలంటే అలాగా ఏ టైప్లో హంకర్ టైప్ కావాలా, లేకుంటే మనకి ఏటవాలుగా కావాలా, స్ట్రైట్గా కావాలా, ఎలా కావాలో మన ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తాం, దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అనమాట. దానికి ఫస్ట్ మనం ఇవి సీడ్స్ వేసిన తర్వాత 1 or 2 ఇయర్స్ దాన్ని సాయిల్లోనే వదిలేస్తాం అనుకోండి. పాట్లో కాకుండా సాయిల్లో వదిలేసామంటే ఏమవుతాయంటే రూట్స్ అనేవి బాగా గ్రోత్ అవుతాయి అనమాట. ఎక్కువ రూట్స్ వస్తాయి అనమాట ప్లాంట్కి. సాయిల్లో ఒక 2 ఇయర్స్ కనుక పెంచామంటే ఏమవుతుంది, నేలలోనే పెంచితే బాగా వేర్లు అనేవి బాగా వస్తాయి అనమాట. తర్వాత వాటిని ప్రూనింగ్ చేసుకుంటూ పార్ట్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రూనింగ్ చేసుకుంటూ వాటిని ఏం చేయొచ్చు, పార్ట్స్లోకి వీటిని చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ వీటి ప్రిపరేషన్ కదా మనం చూస్తున్నాము. దీంట్లో మనం కంటైనర్స్ అంటే సాయిల్ ఏ విధంగా ఉండాలో చూద్దాం. కంటైనర్స్ అండ్ సాయిల్. కంటైనర్స్ అండ్ సాయిల్. కంటైనర్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ బాన్సాయి ప్లాంట్స్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. బాన్సాయి అంటే ఏమని పిలుస్తున్నామో అంటే ట్రీ అని పిలుస్తున్నాం కదా. ట్రే ఇన్ ఏ ట్రే అంటున్నాం కదా. అంటే ఇప్పుడు మనం ఈ ట్రీని ట్రేలే 6 పార్ట్లో పెట్టి పెంచుతున్నాం కాబట్టి కొంచెం ఈ పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే బాన్సాయికి కొంచెం సపరేట్గా ఉంటాయి అన్నమాట. బాన్సాయి పార్ట్స్ లేదా ట్రీస్ కొంచెం మనం పెంచుకునే నార్మల్ ప్లాంట్స్ కంటే ఈ బాన్సాయి పెంచేవి కొంచెం లోతు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పార్ట్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే లోతు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాంటి లోతుగా ఉన్న ఈ పార్ట్స్ని మనం సపరేట్గానే ఉంటాయి పెంచేవి, వాటిని తీసుకుంటాం అనమాట. ఈ కంటైనర్స్ అన్నీ కూడా ఎలా మనకి షేప్స్ ఎలా ఉంటాయంటే రౌండ్ షేప్లో కానీ, లేకుంటే స్క్వేర్ షేప్లో కానీ, లేకుంటే ఓవ్యూల్ షేప్లో కానీ ఉంటాయన్నమాట. కొంచెం లోతు ఎక్కువ ఉండి రౌండ్ షేపు ఆర్ స్క్వేర్ షేప్ ఆర్ ఓవ్యూల్ షేప్లో మనకి పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. బాన్సాయి పార్ట్స్ సపరేట్గా ఉంటాయి. నార్మల్ పాటింగ్ కన్నా కూడా ఇవి పార్ట్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఎంచుకోవాలి. మనం కామన్గా ఎప్పుడు చెప్పుకునేది పాట్ తీసుకోగానే ఏం చూసుకుంటాం, ఫస్ట్ దానికి అడుగు భాగంలో 1 లేదా 2 హోల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. ఒకవేళ వాడు హోల్స్ పెట్టలేకపోతే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ హోల్స్ మనమే పెట్టుకోవాలన్నమాట. 1 లేదా 2 హోల్స్ పెట్టుకోవాలన్నమాట అడుగు భాగంలో. అంటే ఆ సైజ్ని బట్టి బాగా పెద్ద తీసుకున్నాం అనుకోండి ఉండి ఒక 4-5 పెట్టుకుంటాం. కొంచెం చిన్నవనుకోండి దానికి 1 లేదా 2 హోల్స్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ పార్ట్స్ కూడా కలర్స్ అవైలబుల్గా వస్తున్నాయి కదా. గ్రీన్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ, చాలా టైప్స్ ఆఫ్ కలర్స్లో వస్తున్నాయి. మన చాయిస్ అనమాట. మనం కొనుక్కునే మనీని పెట్టి ఈ పార్ట్స్ కూడా టైప్స్ వస్తున్నాయి కదా, దాంట్లో మనం ఈ కలర్ఫుల్గా ఉన్న పార్ట్స్ని తీసుకుంటూ ఉంటాం అనమాట. అది బ్రౌన్ కలరో, గ్రీన్ కలరో మనకి, లేదా ఎల్లో కలరో, అదేవిధంగా బ్లాక్ కలరో మన ఇష్టం అనమాట. ఇప్పుడు దీనికోసం ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, పార్ట్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా. పార్ట్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మన సాయిల్ ఎలా తీసుకుంటామంటే కొంచెం ఈ శాండ్ తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద గ్రానైట్స్ ఉన్న శాండ్ తీసుకుంటాం అనమాట. కొంచెం గరుకుగా ఉన్న ఇసుక తీసుకుంటాం అనమాట. ఈ గరుకుగా ఉన్న ఇసుక, అదేవిధంగా స్పాగ్నమ్ పీటు ఇవి తీసుకుంటాం అనమాట. అంటే నాచు మొక్కలు ఉంటాయి కదా, స్పాగ్నమ్ పీటు కొంచెం ఇసుక కొంచెమే తీసుకుంటాం, కొంచెం రేషియోలో తీసుకుంటాము. ఈ స్పాగ్నమ్ పీటు, సాయిల్, కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ మిక్స్ చేసుకొని పాటింగ్ చేసుకుంటాం అనమాట. మరి ఇప్పుడు మనం పాటింగ్ అండ్ రీపాటింగ్ ఏ విధంగా చేసుకుంటాం చూద్దాం. పాటింగ్ అండ్ రీపాటింగ్. పాటింగ్ అండ్ రీపాటింగ్. ఈ పాటింగ్ అండ్ రీపాటింగ్ కనుక తీసుకుంటే ఇప్పుడు మనం స్ట్రైట్గా పెంచుకునే బాన్సాయి ఉన్నది అనుకోండి, ఈ పాట్లో ఏం చేస్తామంటే మిడిల్లో పెడతాం అనమాట.
ఈ మిడిల్లో ఏం చేస్తాము, ప్లాంట్ పెట్టేస్తాం. మిడిల్లో ఈ విధంగా ప్లాంట్ మిడిల్లో ఉంచుతాం అనమాట. స్ట్రైట్గా పెంచుకోవాలి అనుకుంటే. అదే మనం స్ట్రైట్గా కాదు, క్యాస్కెట్ టైప్ చూసాం కదా, క్యాస్కెట్ టైప్లో ఏం చేస్తామంటే ఈ కుండీకి అంచు భాగంలో పెంచుతాం అనమాట. అప్పుడు ఇది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం పాట్ తీసుకుంటే పాట్కి ఏం చేసాము, కొంచెం అంచు భాగం దగ్గర ఈ భాగంలో పెడుతున్నాం అనమాట. ఈ భాగంలో పెట్టినప్పుడు ప్లాంట్ని ఇలా కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్టేడింగ్ టైప్ కదా, పాట్లో మనం అంచు భాగం దగ్గర పెడతాం. అంచు భాగం దగ్గర పెడితే ఇది ఈ విధంగా ఏమవుతుంది, సైడ్కి ఒక్క సైడ్కి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం పాటింగ్ చేసుకునేటప్పుడే మనం పెంచుకునే ప్లాంట్ని బట్టి దాన్ని మిడిల్లో పెట్టుకోవాలా, సైడ్కి పెట్టుకోవాలా, లేకుంటే ఏటవాళ్ళ కంటే ఈ ప్లాంట్ పెట్టుకునేటప్పుడే మిడిల్ కన్నా కొంచెం మరీ చివరికి కాకుండా కొంచెం పక్కకు పెట్టి ఏటవాలుగా పెడతాం అనమాట. ఈ పెట్టుకునేటప్పుడే మనం మనం పెంచుకునే టైప్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని పార్ట్స్లో పెట్టుకుంటాం అనమాట. మనకి ఎలా కావాలంటే అలాగా మెలికలు తిరిగిన రకానికి అయినా మిడిల్లోనే ఉంచుతాం. ఈ కొంచెం ఈ ఏటవాలు టైప్ ఉంటుంది కదా, దానికి ఈ మిడిల్ కన్నా ఇంకా కొంచెం సైడ్కి తెస్తాం అనమాట. అదే మనం ఈ టైప్ తీసుకున్నాం అనుకోండి, ఈ టైప్ తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తాము, బాగా చివరికి తీసుకొచ్చేస్తాం అనమాట. చివరికి తీసుకొచ్చేసి కాస్కెట్ టైప్లో ఏం చేస్తాము, చివరికి తీసుకొచ్చేసి ఈ చివరన పెట్టామంటే ప్లాంట్ ఏమవుతుందంటే కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏమవుతుందమ్మా, కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాం, బాన్సాయిని మనకి ఎలా కావాలంటే అలా పెట్టి కొద్ది రోజులు వీటిని ఏం చేస్తామంటే షేడీ ప్లేస్లోనే పెడతాం అనమాట, నీడలోనే పెడతాం అనమాట. నీడలో కొన్ని రోజులు నీడలో పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి కొంచెం కొంచెం ఎండిస్తూ ఉంటాం అనమాట. లైట్ అది అలవాటు పడేలాగా ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మన ప్లాంట్ యొక్క అవసరతను బట్టి ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ రీపాటింగ్ చేసుకోవచ్చు, లేకుంటే 2-3 ఇయర్స్కి ఒకసారి రీపాటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే మనకి ఫాస్ట్గా పెరిగే ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఎవ్రీ ఇయర్ రిపోర్టింగ్ చేసుకుంటాం. అదే కొంచెం స్లోగా గ్రోత్ అయ్యే ప్లాంట్స్ ఉంటూ ఉంటాయి, వీటికి ఏం చేస్తామంటే 2-3 ఇయర్స్కి ఒకసారి రిపోర్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే కొంచెం రూట్స్ బాగా తొందరగా గ్రోత్ అయ్యే ప్లాంట్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఆ పాట్ కన్నా ఇంకా కొంచెం పెద్ద పాట్లో దాన్ని పెట్టుకోవాలన్నమాట. అలా కాకుండా కొంచెం స్లోగా పెరిగే ఉంటాయి కదా, ఆ స్లోగా పెరిగే వాటికి ఏం చేస్తామంటే ఈ రిపోర్టింగ్ చేసేటప్పుడు వాటిని 2-3 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు మనం పడ్డ శ్రమకి చూడడానికి అవి పెద్ద పెద్ద ట్రంక్ వచ్చి చాలా ఓల్డ్ ప్లాంట్స్ లాగా, అబ్బాయి ఇంత ఓల్డ్ ప్లాంట్స్ తీసుకొచ్చి వీళ్ళు పాట్లో పెంచుతున్నారా అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఈ చాలా ఫేమస్ అనమాట ఈ బాన్సాయి ప్లాంట్స్ పెంచడం కూడా ఒక హాబీ. ఇది పెంచుకుంటున్నారంటే వీళ్ళకి మొక్కల మీద చాలా ఇష్టం ఉంది అని తెలుస్తుంది అనమాట. ఒక ఫేమస్ బాన్సాయి అంటే ఒక ఫేమస్ అనమాట, ఫేమస్ ప్లాంట్స్ ఇవి. నార్మల్ వాళ్ళు ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడరు, కానీ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా వీటిని పెంచుతూ ఉంటారనమాట. వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ నెక్స్ట్ ఈ బాన్సాయిలో ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్ అంటే ఏం చెప్తున్నామంటే మనకి ఎలా కావాలంటే ప్లాంట్ని ఆ విధంగా ఈ పాట్లోనే మనకి కావాల్సిన టైప్లో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఏమని పిలుస్తున్నామంటే బాన్సాయి ట్రైనింగ్గా పిలుస్తున్నాం అనమాట. ఒక చిన్న ప్లాంట్ని తీసుకొచ్చి ఆ చిన్న ప్లాంటే పెద్ద ట్రంక్ వచ్చేలా చేస్తున్నాం కదా, అలా చేంజ్ చేయడాన్ని ఏమని పిలుస్తున్నాము, పొట్టి మొక్కలుగా పెంచడాన్ని ఏమని పిలుస్తున్నాము, బాన్సాయి ట్రైనింగ్గా పిలుస్తున్నాం అనమాట. ఈ బాన్సాయి ట్రైనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, మనకి ఇలా మెలికలు తిరిగి రావాలనుకోండి, కొంచెం ప్లాంట్ కొంచెం పెద్దదైన తర్వాత మరీ చిన్న ప్లాంట్ అన్నామని చిన్న ప్లాంట్ సీడ్లింగ్ కొంచెం అయిన తర్వాత వైర్తో చుట్టేసామనుకోండి ఏమవుతుంది, చచ్చిపోతుంది. అలా కాకుండా కొంచెం పెద్దది అవనిచ్చి ఏం చేస్తాము, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ కాపర్ వైర్ తీసుకొని దాన్ని ఏం చేస్తాం, స్పెరికల్గా ఈ విధంగా ఏం చేస్తాం, స్పెరికల్గా దానికి స్టెమ్ అంతా కూడా చుట్టేస్తాం అనమాట. ఈ చుట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మనం కాపర్ వైర్ ఉపయోగిస్తున్నాం కదా, దాన్ని
యూస్ చేయడానికి ముందు జస్ట్ కొంచెం హీట్ చేస్తాం అనమాట. హీట్ చేస్తున్నామని మొత్తం హీట్ చేసేయకూడదు. కొంచెం వేడి చేసి అది చల్లారిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఏం చేస్తాము, స్పెరికల్ షేప్లో చుడతాం అనమాట. ఒక్కొక్క గ్యాప్ ఎంత ఉంచుతామంటే 0.5 నుంచి 0.6 సెంటీమీటర్స్ గ్యాప్ ఇస్తాం అనమాట. ఈ మెలికకి మధ్యలో 0.5 నుంచి 0.6 మధ్యలో గ్యాప్ ఉండేలా చూస్తాం అనమాట. ఇలాగా ఈ బ్రాంచ్ అంతటినీ కూడా ఏం చేస్తామంటే, స్టెమ్ అంతా కూడా ఏం చేస్తామంటే మనం స్పెరికల్ షేప్లో వైర్ చుట్టేస్తాం అనమాట. ఈ మనకి లేత కాండం మీద కదా ఇలా చుట్టేసాము. దీన్ని ఇలా చుట్టేసిన తర్వాత టేప్తో ర్యాప్ చేసేసి దాన్ని ఒక 1 ఇయర్ పాటు అలా వదిలేస్తాం అనమాట. 1 ఇయర్ పాటు ఆ వైర్ అలా వదిలేస్తాం. 1 ఇయర్ పాటు వదిలేసి వైరు నెక్స్ట్ 1 ఇయర్ అయిన తర్వాత ఏం చేస్తామంటే జాయిగా చుట్టిన వైర్ని తీసేస్తాం అనమాట. ఈ వైర్ని తీసేసినప్పుడు ఆ ప్లేస్లో ఎక్కడన్నా చిన్న చిన్న గాయాలు కనుక ప్లాంట్ ఉంటే వాటిని జాగ్రత్తగా చూసి వాటిని కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఆ కట్ చేయడమో లేకుంటే ఏదో ఒకటి చేసి ఆ వైర్ 1 ఇయర్ తర్వాత తీసేస్తాం. ఆ 1 ఇయర్ తర్వాత తీసేసిన తర్వాత ప్లాంట్ ఎలా ఉంటుందంటే మనం ఏ షేప్లోకి అయితే చుట్టామో ఆ షేప్లో అలాగే ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తాము, లేతగా ఉన్నప్పుడే ఇలా చుట్టుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.